హలో జగదీష్ ఏంద్రా వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఏదో గెలిచినామని చెప్పి ఇంకా మొన్న దీటితో మ్యాచ్ గెలుస్తానే ఎంఐ ఫామ్లోకి వచ్చింది, బౌలింగ్ వేసినామని అబ్బా ఏం బ్యాటింగ్ రా అది అసలు. టెస్ట్ బ్యాటింగ్ అనుకో లేకపోతే T20 బ్యాటింగ్ అనుకుంటారా అసలు. హలో ఇదిలే బాధపడాలి ఏడ్తా ఇదిలే ఏడుస్తే బాగుంటుంది ఏడుస్తే. రేపు చెప్తా, రేపు మీ మ్యాచ్ ఉంది. రమ్మరు ఎవడోసారి రమ్మరు అసలు ఎవరితో మ్యాచ్ చెప్పి ఎవరితో ఆర్సీబీ ఆడ ఏదో 2 మ్యాచ్లు ఓడుతున్నామని చెప్పి ఎన్ని ట్రోల్స్ చేస్తున్నారు మీరు అసలు. ఆర్సీబీ ఛాంపియన్స్ రావడా? అవును, ఇప్పుడు ఓడిపోయినా మేము. అవన్నీ సంబంధం లే. ఎలివేషన్ ఇచ్చి పొద్దున్నంచి ఎంఐ గెలుస్తుంది అని. అవును అనుకున్నాం, రాలే ఓడిపోయింది. ఏమి ఇప్పుడు అవన్నీ సంబంధం లే, డ్యూ లేదు, అవన్నీ సంబంధం లే. మీరు గెలిచినారా లేదా, ఓడిపోయినారా లేదా, అదే ఇంపార్టెంట్. సరే, మా బ్యాటింగ్ బాగానే చేసినాం కొంచెం. ఏం బ్యాటింగ్ రాదు, ఏమన్నా బ్యాటింగ్ నా టెస్ట్ అనుకుంటా లేదా T20 అనుకుంటాను అసలు. బాగున్నాడు సూర్యకుమార్, దేని తరంగా పబ్లిక్ అని ఊరుకుంటూ వచ్చాడు, అది ఎప్పుడైతే నెత్తికి గుడ్డేసుకొని పోతాడు. అంటే ఏం చేయలేము, నువ్వు అన్నంత మాత్రాన ఏం చేయలేము. నేను చెప్పేది రేపు ఆర్సీబీ ఓడిపోతుంది. ఏది ఓడిపోతుంది అనేది ఎవడురా? ఆర్సీబీ రా ఉండేది. ఆర్సీబీ ఉండేదా? ఆర్సీబీ అయితే ఏం గైస్, రేపు రబాడా గానికి పగులుతే చెప్తామా. అబ్బా ఈయన పెద్ద రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, అందరికి వికెట్స్ పగల కొట్టేస్తారు. రబాడా ఆడు ఏం చేస్తా అనుకున్నా, రబాడా లెంతును ఆర్సీబీ వాళ్ళు ఆడ అసలే ఫోన్ చేసి చెప్పినాం ఆల్రెడీ. రబాడా కానీ జాగ్రత్తగా కొట్టండి రా అని. నాకు తెలిసి చిత్రపూజలు చేసాను ముంబైలో. ఎందుకు చేతబడి మీరు చేస్తారు, నేను చేయను. ఏమేమన్నా ఎస్ఆర్ఎస్ అనుకుంటాను, వాళ్ళలాగా కాదు. మేము ఏం వాళ్ళంటే అంటారు, వికెట్ పడతారు. ఏమంట కాదు. మేము ఎంఐ గెలిచాలని కోరుకున్నాం పొద్దున్న నుంచి ఆర్సీబీలో. మరి ఇప్పుడు ఎందుకు తిరగబడినా? ఇప్పుడు ఎందుకంటే మనం ఆపోజిట్ గా తిరగబడతాం బా. మనం ఏమనుకున్నాం లాస్ట్ వీడియోలో. ఎంతైనా ఒప్పుకోవచ్చు, కానీ ఇక్కడ చూపిస్తున్న ప్లేయర్ అఖిల్ హుసేన్, ఇంకా ఈ సైడ్ ఉన్న ప్లేయర్ మన స్పిన్నర్ ఉన్నాడు కదా, ఇద్దరు స్పిన్నర్స్ అయితే సూపర్ బౌలింగ్ వేశారు. అబ్బా ఏమన్నా అసలు అఖిల్ హుసేన్ నేను ముందే అనుకున్నా ఎంఐ గైస్ ఓడిపోయిండొచ్చు, కానీ వాళ్ళు యంగ్స్టర్స్గా వాళ్ళు బౌలింగ్ వేసిందని మనం అదైతే ఖచ్చితంగా ఒప్పుకోవాలా. నేను ముందే అనుకున్నా, ఎందుకంటే ఎంఐ వాళ్ళు కూడా ఫస్ట్ వేసినారు, కానీ ఇక్కడ స్పిన్ బౌలింగ్లో వికెట్లు పడుతున్నాయి. అందుకని నేను అప్పుడే అనుకున్నా అఖిల్ హుసేన్ కానీ తెస్తారని, ఇంపాక్టర్గా వాడిన తెచ్చినారు. కానీ ఏమన్నా బౌలింగ్ వేసాడా, వేరే లెవెల్ బౌలింగ్ వేసాడు. ఫస్ట్ 2 ఓవర్స్కి 7 runs 2 wickets. ఏదో డికాక్ గాడు మొన్న 122 కొట్టాడు కదా అని చెప్పి ఇంకా మా డికాక్ కొడతాడు. ఇంకా ఏమైనా డికాక్ నా ముందు ఎందుకు అసలు ఇంటికి పంపింది, నా ముందే దాన్ని. అసలు వాడు ప్లేయర్ 7th place వాడు వచ్చాడు. నమందీరు ఆడేది ఈ ఇయర్ మాకు హైయెస్ట్ రన్ గెటర్ గైస్, మీ అందరికి తెలుసు హైయెస్ట్ రన్ గెటర్ నమందీర్. అవును బా, వాడు ఎప్పుడు వస్తాడు? వాడు 7th ప్లేస్లో వచ్చాడు. వాడిని ప్రమోట్ చేశాడు. ఎట్లా ఆడతాడు వాడు? రోహిత్ శర్మ లేడు, ఏం చేయాలి? రోహిత్ శర్మ లేడు. ఇదంతా కాదు గైస్, ఓడిపోయాం. ఓకే, నెక్స్ట్ రేపు వచ్చే మ్యాచ్ గురించి. ఓకే కదా, ఓడిపోయాం, బ్యాటింగ్ సరిగ్గా చేయలే, బౌలింగ్లో నువ్వు బ్యాటింగ్ సరిగ్గా చేయలే, టెస్ట్ క్రికెట్లో అని ఒప్పుకోండి గైస్. టెస్ట్ ఆడలేదు, డ్యూ ఫ్యాక్టర్ రాలేదు, ప్లస్ డ్యూ ఫ్యాక్టర్ రాలే. డ్యూ ఫ్యాక్టర్ రాకపోతే సంజు శాంసన్ సెంచరీ ఎట్లా చేస్తాడు? అసలు సంజు శాంసన్ ఆడిన ఆటకు ఎంఐ బ్యాటింగ్ చేయమన్నా సంబంధం ఉంది? ఆడింది ఎక్కడ?
ఆడింది ముంబైలోనే మీతోనే కదా ఆడింది. ఎంఐ అంటేనే హైయెస్ట్ రన్ స్కోరర్ T20 వరల్డ్ కప్లో చూడలేదా? సరే వదిలేయండి గైస్, ఓడిపోయాం. ఓకే ఓడిపోయాం, ఒప్పుకుంటానా, అయిపోయింది. రేపటి మ్యాచ్ గురించి అయితే మాట్లాడదాం. ఆర్సీ ఒకటేదో నాకు బాగా నచ్చింది గాయస్, 9 వికెట్స్ పడిపోయినాయి. హార్దిక్ పాండ్యా నాకైతే నవ్వు వచ్చింది. ఏంటో నాకు అర్థం కాలే అసలు. నాకు గైస్ వస్తుంది సరే సరే ఇప్పుడు ఏదో రేపటి మ్యాచ్. అయిపోయింది. రేపటి మ్యాచ్ GT-RCB. ఎస్, జీటీ ఆర్సీబీ. చెప్పు, నీకే టీం నాకే టీం? నాకు ఆర్సీబీనే, నేను ఆర్సీబీ ఫ్యాన్ బా. ఆర్సీబీ ఫర్ ఎవర్. సరే ఓకే, ఆర్సీబీ. సరే ఆలోచించుకో, జీటీ ఫామ్లోకి వస్తుంది. ఏంది వచ్చేది? ఫస్ట్ ముగ్గురు ఒకటే దాన్ని జీటీ మొత్తం సర్వనాశనం గోయిందా. సరే చాలా ఎక్కువైంది. ఎక్కువ చేస్తాం బా, ఎందుకంటే ఆర్సీబీ ఫామ్లో ఉంది. మా కెప్టెన్ సాబ్ చాలు రజత్ పట్టుదారు. ఓడి అవసరం లే, వాడు స్పిన్ బౌలర్లకు ఊచకోత తెప్పించాడు స్పిన్ బౌలర్లకు. రేపు మ్యాచ్ అయిన తర్వాత చెప్తా. నేను ఆర్సీబీ ఫ్యాన్స్ని బ్లేమ్ చేయడం లేదు, ఇతనిని బ్లేమ్ చేస్తానా. రేపు ఆర్సీబీ ఓడిపోతే నీ వల్లే. రేపు జీటీ ఓడిపోయినా కూడా నీ దరిద్రం వల్లే అనుకుంటాను. నీ దరిద్రం ఎందుకు? నీ దరిద్రం వల్లనే సిఎస్కే గెలిచింది. నా దరిద్రం వల్ల కాదు, మీ చెత్త బ్యాటింగ్, మీ టెస్ట్ బ్యాటింగ్ వల్లనే వాళ్ళు అన్ని రన్లతో గెలిచినారు. చూసినావా? 8th ప్లేస్ జంప్ అయినా 5th ప్లేస్ కొట్టేసారు పాయింట్స్ టేబుల్లో. గైస్ చెప్తాం గైస్, ఏదో ఒక రోజు చెప్తా. ముంబై అంటే ఎవరో చెప్తా. ప్రతి ఆర్సీబీ ఫ్యాన్ రేపు ఈయన వల్ల అసలు ఆర్సీబీ అంటే కూడా చాలా ఓవర్ చేస్తున్నాడు. సరే గైస్, సరే ఏదైనా కానివ్వండి, రేపు మాత్రం గెలిచేది జీటీ మరియు శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీలో అద్దరు కొడుతున్నారు. అస్సలు ఛాన్సే లేదు గైస్, రేపు గెలిచేది ఆర్సీబీ. ఈ రోజు రాత్రి శుభ్మన్ గిల్ సచిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సో సచిన్ దగ్గర ఉన్న పవర్ అంతా తీసుకుంటాడు, ఈ రోజు ఆడతాడు చూడండి. సో సచిన్ ఎట్లాంటి బ్యాట్స్మెన్, కోహ్లీ ఎట్లా ఆడు, కోహ్లీ కంటే దారుణంగా ఆడతాడు శుభ్మన్ గిల్. ఎవడన్నా పేరు చెప్తే కొంచెం చెప్పేది అట్లా. శుభ్మన్ గిల్ ఏదో వాడు మనం కొట్టాడని వాడి పేరు చెప్తాను. ఓకే గైస్, ఈ మ్యాచ్కి అయితే ప్రిడిక్షన్ చేద్దాం. నీ తరపున ఆర్సీబీలో హైయెస్ట్ రన్ స్కోర్? ఆర్సీబీ తరపున హైయెస్ట్ రన్ స్కోరర్ పడికల్ లేదా రజత్ పడికల్. ఎంత? పడికల్ ఒక 70+. రజత్ పటిదార్ అయితే మీరు ఆల్రెడీ చూసినారు. ఒక్కని చెప్పమన్నా నేను హైయెస్ట్ రన్స్ పడికలే అంతే. పడికల్ 70. బౌలింగ్ జాస్ మినిమం 2 వికెట్ తీసుకోవాలి. పవర్ ప్లే రన్సా బిలో 20 పవర్ ప్లేలో 2 ఓవర్స్. సరే ఇప్పుడు మా ప్రిడిక్షన్, హైయెస్ట్ రన్ స్కోరర్ జాస్ బట్లర్ విత్ మేబీ మ్యాక్సిమం 50-60 పైన కొడతాడు. 60 పైన. బౌలింగ్లో యావరేజ్గానే ప్రసిద్ధ్ కృష్ణ రేపు పర్పుల్ క్యాప్ హోల్డ్ చేసేకి 3 వికెట్స్ రావాలి. ఆ 3 వికెట్స్ తీసుకొని పర్పుల్ క్యాప్. ప్రసిద్ధ్ కృష్ణని కౌంటర్ వేస్తాము, మినిమం 15 రన్స్ పర్ ఓవర్ పోతాయి. దమ్ముంటే కొట్టి చూపిస్తాం. కొట్టండి. రవాడా కానీ కొడతాం పవర్ ప్లేలోనే. రబాడా కాకపోతే రబాడా వాళ్ళ తాతనైనా కొట్టండి. రేపు బట్లర్ ఎవడో చూపిస్తాడు. రేపు మేము జీటీని అయితే ఫామ్లోకి తెస్తున్నాం. సో జీటీ పక్కా మ్యాచ్ విన్ అవుతుందని అన్న వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఆర్సీబీ గెలుస్తుందన్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. సరే గాయస్, రేపు ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుంది. ఎట్లా నిండిపోవాలంటే రెడ్ హార్ట్స్ అండి నిండిపోవాలి కామెంట్స్లో. అసలు ఇంక స్కోప్ ఇవ్వద్దు, బ్లాక్ హార్ట్స్ అసలు రావద్దు, రెడ్ హార్ట్స్ రావాలండి. అంటే ఏం రాదు. సరే గైస్,
సో ఇంకొక విషయం అదేంటంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఒకవేళ ఆర్సీబీ జరిగే చెప్పేయండి. ప్రస్తుతానికి ఈయన 2 పాయింట్స్తో లీడ్ చేస్తున్నాడు. ఎస్ మనమే లీడ్. రేపు మనం 4 పాయింట్స్ వస్తుంది. అంత సీన్ లేదు, మనం చేంజ్ చేస్తున్నాం. మ్యాచ్కి 10 పాయింట్స్. 10 పాయింట్స్ మరి ఓవర్ ఉంది చెప్పేదండి. 5 పాయింట్స్. ఒకవేళ మ్యాచ్ ఓడిపోయారే అనుకోండి 1 పాయింట్. అంటే దాంట్లో సగం పెట్టాలి. సరే, మ్యాచ్ టై అయిందా అంటే వర్షం వల్లనో రద్దు అయితే 3 పాయింట్స్ వస్తాయి ఈచ్ నాకు అన్నకు. కానీ ఓడిపోతే మాత్రం 0. సరే, ఇప్పుడు బ్యాటింగ్ లో చెప్తుంది వాళ్ళది. సో మ్యాక్సిమం 19 ఓవర్స్ దగ్గర లేదు 20 ఆడతారు. 20కి 8 వికెట్స్ పోతాయి. 8 వికెట్స్ పోయి ఒక 190+. నేను చెప్తాను చూడండి, ఇప్పుడు ఆ జీటీ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 170కి మూసేస్తాం. అయ్యా 170కి మూసేస్తాం. ఇలా 200కి మూసేస్తాం. అది మా వాళ్ళు 16.4 ఓవర్స్లో కొట్టేస్తారు. నవ్వు రేపు మ్యాచ్ ఏమన్నా చెప్తాను. నేను నవ్వానా చెప్పండి. నువ్వు సైకిల్ చేస్తాను చూసినేమో లేట ఏంది అని చెప్తాను. ఏం చెప్పినా ఇప్పుడు చెప్పు. అని చెప్తాను. గాయ శ్రీరామ్ చేత కూడా చేస్తున్నాడు. అవన్నీ పనికిరావు. మేము అట్లాంటి వాళ్ళు కాదు. రేపు ఆర్సీబీ ఖచ్చితంగా గెలుస్తుంది. నీలాగా నేను చేతబడి రేపు ఆర్సీబీ గెలుస్తుంది. పాయింట్స్ టేబుల్లో నెంబర్ 2 ప్లేస్ పోతుంది. జీటీ ఆర్ఆర్ని కూడా కిందికి నెట్టేస్తాం. పంజాబ్ ఇప్పుడు జీటీ ఏ ప్లేస్లో ఉందమ్మా ఒకసారి చెప్తారా? జీటీ ఏ ప్లేస్లో ఉందో? జీటీ వచ్చేసి ఐ థింక్ 7th అనుకుంటా. 7th కాదు, 7th వేస్తుందో చూసారా? జీటీ 7th ఉంది. జీటీ 7th ప్లేస్. ఇక్కడ ఉంది జీటీ కరెక్ట్గా. సో అయినా పర్వాలేదు, ఎట్లయినా రేపు జీటీ గెలుస్తుంది. రేపు జీటీ కింది పడిపోతుంది. సో ఛాలెంజెస్ పెట్టుకుంటాం కాబట్టి మేము ఛాలెంజెస్ పెట్టుకుంటున్నాం. అంతేగాని మేము చాలా మంచి వాళ్ళము. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ కాబట్టి మేము అట్లా ఒప్పుకుంటాము. సరే చెప్పేదేనండి. రేపు ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ నేను పోస్ట్లో పెడతాను, ప్లస్ ఇప్పుడు చెప్తాను. ఆ ఛాలెంజ్ వచ్చేసి ఇద్దరం డిసైడ్ అవుతాము. డిసైడ్ అయ్యి మీ దగ్గరకు వస్తాం. సో గైస్ డిసైడ్ అయితే అయ్యాము. అది చిన్నదే. నెక్స్ట్ మ్యాచెస్కి కొంచెం పెద్ద ప్లాన్ చేద్దాం. ఈ మ్యాచ్కి వచ్చేసి షుగర్ సాల్ట్ మిక్స్ చేసుకొని ఒక స్పూన్ పైన నోట్లో వేసుకోండి ఒక్కసారి. ఓకే, ఎవరో రెడీ అంటున్నారు ఉంటారంట. సో ఇంతే గైస్, మీరు తొందరగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సో మనమైతే తొందరగా మంచి లెవెల్కి అయితే రీచ్ అయిపోదాం. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.